అశ్వమేధ యాగం కోటి నూతులు త్రవ్వించిన పుణ్యం ఒక సామాన్య మానవుడు ఏ విధంగా సంపాదించవచ్చో హయగ్రీవ స్వామి లలితా సహస్రనామ ఫలశ్రుతిలోని 11వ శ్లోకంలో వివరిస్తున్నారు. గమనించండి. యః కోటిం హయమేధనం అహరేద్గంగారోదసి ఆచారేత్ కూపకోటిర్యో నిర్జలే మరుభూతలే. అశ్వమేధ యాగం అంటే ఒక పరాక్రమవంతుడైన రాజు మాత్రం సాధారణంగా చెయ్యగలుగుతాడు. అశ్వమేధ యాగంలో ఒక అశ్వాన్ని పూజించి ఆ తర్వాత దాన్ని స్వేచ్ఛగా రాజ్యాల వెంట వదిలేస్తారు. ఆ తర్వాత ఆ గుర్రం వెనుకాల యోధులైన సైనికులని రాజులని వెంట పంపిస్తారు. ఆ గుర్రం అన్ని రాజ్యాలవంతటా దానికి ఇష్టమైన చోటంతా తిరుగుతుంది. ఆ స్వేచ్ఛగా తిరిగిన ప్రదేశాన్ని మొత్తం కూడా రాజు సొంతమవుతుంది. అది ఎప్పుడంటే ఏ ప్రదేశంలో ఏ రాజైనా కూడా దానిని ఆపకుండా బంధించకుండా ఉన్నట్లయితే ఆ ప్రదేశమంతా ఆ రాజ్యమంతా కూడా అశ్వమేధ యాగం చేసిన రాజుకి సొంతం అవుతుంది. కానీ ఎక్కడైనా ఒక రాజ్యంలో ఆ గుర్రాన్ని ఆపి బంధించి యోధులతో యుద్ధం చేస్తే కనుక అప్పుడు ఈ పరాక్రమవంతుడైన రాజు వచ్చి ఆ రాజ్యంలో వారిని ఓడించి అప్పుడు మాత్రమే దానిని సొంతం చేసుకోగలుగుతాడు. ఆ తరువాత ఈ గుర్రాన్ని సంవత్సరం అయిన తరువాత రాజ్యానికి తీసుకొచ్చి బలి ఇస్తారు. అలాగే ఆ రాజుని సార్వభౌముడు అని ప్రకటిస్తారు. సార్వభౌముడు అంటే రాజులకే రాజు అని అర్థం. అంటే అన్ని దేశాలలో ప్రజలను రక్షిస్తూ వారికి బాగోగులను చూస్తున్న రాజుకి ఎంత పుణ్యం వస్తుందో లలితా సహస్రనామ పారాయణం ఒక్కసారి చేస్తే అంత పుణ్యం వస్తుందని హయగ్రీవ స్వామి చెబుతున్నారు. అలాగే నిర్జల భూమిలో కోటి నూతులు తవ్వించిన పుణ్యం ఒక్క లలితా సహస్రనామ పారాయణము వలన కలుగుతుంది అని ఆయన నొక్కించి చెబుతున్నారు. ఒక నూతిని కనుక త్రవ్వించినట్లయితే ఆ నీరు వలన ఎంతమంది దాహం తీరుతుందో, అలాగే ఎన్ని పంటలు పండుతాయో ఆటి వలన ఎంత పుణ్యము లభిస్తుందో, అలాగే ఆ నూతినే కనుక నిర్జల భూమి అంటే ఎడారి లాంటి ఒక భూమిలో కోటి నూతులు తవ్విస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఆ పుణ్యమంతా కూడా లలితా సహస్రనామ పారాయణ వలన కలుగుతుంది అని హయగ్రీవ స్వామి చెబుతున్నారు. ఈ శ్లోకం వివరణ ఈ విధంగా ఉంది. ఎవరైతే అశ్వమేధ యాగం చేస్తారో వారికి బ్రహ్మహత్యాపాతకం కూడా తొలగిపోతుంది. ఎవరైతే అశ్వమేధ యాగం గంగా తీరములో కోటి జన్మలలో కోట్ల కొలది అశ్వమేధ యాగములు చేస్తే ఎంత పుణ్యము వస్తుందో ఆ పుణ్యమంతయు కూడా నామపారాయణ చెయ్యుట వలన వస్తుంది అని చెబుతున్నారు. ఇంకను ఇలా వివరిస్తున్నారు. నీరు లేని చవిటి ప్రదేశములందు మిక్కిలి శ్రద్ధతో కోటి నూతులు చప్పున కోటి జన్మలలో చేసిన కలుగు పుణ్యరాశి ఒక్క లలితా సహస్రనామ పారాయణం చెయ్యుట వలన కలుగుతుంది అని ఈ శ్లోకంలో హయగ్రీవ స్వామి వివరిస్తున్నారు.